నమస్తే. మీరు అలర్జీ సైనస్ తో బాధపడుతున్నారా? అలర్జీ రావడానికి కారణాలేంటి? సైనసైటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? ముక్కు దిబ్బడితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? అలర్జీ సైనస్ సమస్యలకు హోమియోపతిలో ఉన్న చికిత్సా విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో మెయిన్గా ఈ అలర్జీ అనేది ఎలా ఉంటుంది మనకి, అంటే దీన్ని ఎలా మనం డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు? అంటే అలర్జీ మీరు అడిగినట్టుగా ఏంటది, అది మనకి నిజంగా హెల్ప్ఫుల్ థింగా, లేకపోతే మనల్ని హార్మ్ చేస్తుందా, లేకపోతే దీనివల్ల నిజంగానే ఇబ్బందులు ఉంటాయనేది మనం తెలుసుకోవడం అవసరం. చాలా మందికి అలర్జీస్ అనగానే రెండే గుర్తొస్తుంది. ఒకటి అయితే ముక్కు దిబ్బడ జలుబు లాంటిది, లేదంటే మన చర్మం పైన ఉండే ర్యాషెస్. అసలు అలర్జీస్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే శరీరానికి ఏదైనా పడకూడనేది లేదా పడని వస్తువు కానీ ఏదైనా హార్మ్ చేస్తుంది, లేకపోతే దానివల్ల కీడవుద్ది అనుకున్నప్పుడు ఏదైతే శరీరంలో ఎంటర్ అవుతే బాడీ ఐజీఈ కణాల ద్వారా కానీ యూసినోఫిల్ కణాలు కానీ వాటి ద్వారా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. ఆ ఎదుర్కొనే ప్రయత్నంలో వచ్చినప్పుడు ఉన్న రియాక్షన్సే ఎలర్జీస్. అది ఎందుకు చేస్తుందంటే ఒకవేళ ఎంటర్ అయిన థింగ్ మన బాడీని ఏదైనా హార్మ్ చేసి లేకపోతే ఇంకేదైనా డ్యామేజ్ పెద్దగా చేయొచ్చు అనే ఒక ఆలోచన ద్వారా ఒక ఇమ్యూన్ సిస్టంలో ఉన్న ప్రొటెక్షన్ మెకానిజమే ఎలర్జీస్. సో ఈ ఎలర్జీస్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అది శృతి మించినట్లయితే లేదా మన శరీరం కంట్రోల్ని దాటి అది మించిపోయినట్లయితే ఆటోమేటిక్గా అది మనకి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎలర్జీస్ అనగానే ఒక్కటి మనకు ముక్కు దిబ్బడ కానీ ఎలర్జీస్ రైనైటిస్ లాంటిదని కాకుండా, శ్వాసకోశం మీద కాకుండా కంటికి ఎలర్జీస్ రావచ్చు, చర్మం పైన ఎలర్జీస్ రావచ్చు, గ్యాస్ట్రైటిస్ మీద అంటే తినే ఆహార అలవాట్లలో వచ్చిన చేంజెస్ వల్ల రావచ్చు. కొన్నిసార్లు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా శ్వాసకోశ సంబంధించడంలో పైన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో రావచ్చు, లేదా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్లో కూడా రావచ్చు. కొన్నిసార్లు శరీరం అంతా వచ్చేసి మొత్తం బాడీని అనఫిలెక్టిక్ షాక్లో కూడా తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇలా మనం 6 నుంచి 7 రకాల రావచ్చు. మళ్ళీ పార్ట్ వైజ్గా చూసినట్లయితే ముక్కులో రావచ్చు, మన చెవికి రావచ్చు, మనం ఒక్కొక్కసారి గొంతు దగ్గర ఉన్న ర్యాషెస్ బట్టి రావచ్చు. సో డిఫరెంట్ ఎలర్జీస్ ఎక్కడైనా అటాక్ చేయవచ్చు. ఆ దాన్ని బట్టి రియాక్షన్స్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. ఆ ఎలర్జీస్ని మనం శృతి మించినట్లయితే ఇబ్బంది ఉండదు. ఒక చిన్న దురదలాగా లేకపోతే ఏదైనా మంటలాగా ఉండిపోతుంది ఒక రోజులో. అలా కాకుండా అది కంటిన్యూస్గా రావటం మొదలెట్టినట్లయితే ఆ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క మెకానిజం ఎక్కడైతే శృతి మించినట్లయితే లేదా అదుపు తప్పినట్లయితే ఆటోమేటిక్గా ఎలర్జీస్కి మన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనకు రోజు దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాలర్ ఉన్నారండి, ఆంజనేయ రాజు గారు, మిర్యాలగూడ నుంచి. ఆంజనేయ రాజు గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్కారం సార్. రాజు గారు చెప్పండి. సార్ నాకు ఈ సైనస్ వల్ల బాగా తలనొప్పి విపరీతమైన వచ్చినట్టు ఎప్పుడు ఇబ్బంది అవుతుంది సార్. నేను డాక్టర్ గారికి చూపించుకున్నాను. చూపించుకుంటే నీకు బోను వంకర్ ఉంది, దీనివల్ల నువ్వేంటంటే ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు కానీ మందులు వాడని చెప్పి ఇస్తుంది సార్. మనం వాడుతున్నాము. కానీ ఇది ఎక్కువ అయిపోతుంది సార్. బాగా తలనొప్పి, విపరీతమైన తలనొప్పి వస్తుంది. దానివల్ల అసలు ఏం చేసుకునే పరిస్థితి లేదు. నాకు దానికన్నా అసలు మార్గం ఉందా సార్ మన దీంట్లో? హోమియోపతిలో ఖచ్చితమైన మార్గం ఉంది రాజు, దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. డిఎన్ఎస్ అంటే ముక్కు వంకర ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో కొంతవరకు ఇబ్బంది ఉండొచ్చు, కొంత ఎలర్జీస్ వరకు ఉండొచ్చు. కానీ మీకు ఆల్రెడీ సైనస్ డెవలప్ అయిపోయింది, అలర్జిక్ సైనటైటిస్ డెవలప్ అయిపోయింది. సైనస్ యొక్క ప్లేసెస్లో ఆల్రెడీ చేరుకోవడం వల్ల మీకు తలనొప్పి వస్తుంది, ముక్కు దిబ్బడి ఉంటుంది, మొహం అంతా భారంగా ఉంటుంది. ఒకవేళ ముందుకు వంగినట్లయితే ఒకేసారి మొత్తం లాగుతున్నట్టుగా కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు అలర్జిక్ లక్షణాలు, అలర్జిక్ సైనసైటిస్ యొక్క లక్షణాలు. ఇప్పుడు అలర్జిక్ ముక్కు వంకర ఉండడం వల్ల సైనస్ వచ్చిందనేది కాదు, సైనస్ యాజువల్గా ఉంది, దానికి కొంత ముక్కు వంకర అనేది మీకు ఇబ్బంది పడుతుంది తప్ప దానివల్ల అయితే కాదు. మీరు మెడిసిన్స్ ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్నా, ఎన్ని యాంటీ ఎలర్జీస్కి తీసుకున్నా పెద్ద లాభం లేదండి. హోమియోపతిక్ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, ఖచ్చితంగా మీకు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది, ఎలర్జీస్ మొత్తం క్లియర్ అయిపోతాయి. ఈవెన్ సైనస్ కూడా మొత్తం ఎక్కడెక్కడైతే అక్యుములేట్ అయిందో అది మొత్తం బయటకు వచ్చేసి ఆ భారం మొత్తం దిగిపోతుంది, అవి డ్రై అయిపోతాయి. ఆ తర్వాత మీ ఏ సీజన్లో అయినా ఎలా ఉన్నా ఏం చేసినా మళ్ళీ మీకు ఎలర్జీ సైనసైటిస్ అనేది బాధ పెట్టదు, సైనసైటిస్ అనేది మళ్ళీ రాదు. 100% హోమియోపతిలో దీనికి పరిష్కార మార్గం ఉంది. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. రవి గారు, మనం చూస్తే ఈ ఎలర్జీ అనేది మనం అందరిలో కూడా ఏదో ఒక రూపంలో బయటపడుతుంది అంటారా, లేదా ఒక పర్టికులర్ బాడీకి సంబంధించి కానీ లోపల జరిగేటువంటి రియాక్షన్స్కి సంబంధించి ఎలర్జీ అనేది డిపెండ్ అయి ఉంటుందా?
చాలా మంచి క్వశ్చన్ అమ్మా. అంటే బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్క సిస్టంలో మనకు ఐజీజీ కానీ ఐజీఎం కానీ ఐజీఈ కానీ ఈ ఎలర్జీకి సంబంధించి ఐజీఈ యాంటీబాడీ అనేది ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే అది అండర్ కంట్రోల్లో ఉండడం వల్ల మనకు పెద్దగా తెలియదు. సపోజ్ ఇప్పుడు మీకు దోమ కుట్టింది అనుకోండి, దోమ కొట్టేసరికి అక్కడ కొంచెం దద్దుర్లాగా రావటం, కొంచెం నొప్పి, అక్కడ కొంచెం దురద, అంతటితో ఆగిపోతుంది. అది మినిమం మైల్డ్ రియాక్షన్, ఒక పద్ధతిలో ఉండి ఎలర్జీ క్రియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మనకు దోమ అనేది లోపల అలర్జెన్స్ని పంపిస్తుంది, లేదా దానికి సంబంధించిన కొన్ని యాంటీ డైల్యూటెడ్ ఉంటుంది బ్లడ్ సక్ చేయాలంటే. అది పంపినప్పుడు వచ్చిన రియాక్షన్స్కి బాడీ ఇచ్చిన రియాక్షన్. అలా కాకుండా ఒక దోమ కుట్టితే ఆ చెయ్యి మొత్తం దద్దుర్లు వచ్చాయనుకోండి, ర్యాష్ వచ్చాయనుకోండి, అది అలర్జిక్ రియాక్షన్. ఆ అలర్జిక్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. దాంతో మీరు తట్టుకోలేని పరిస్థితి వస్తుంటుంది. దాన్ని మనం అదుపులో పెట్టాలి. ఇప్పుడు ఎక్కువ శాతం మీరు ఇలాంటి కేసెస్ ఎక్కడ చూస్తారంటే యూఎస్ నుంచి రిటర్న్ అయిన పిల్లలు కానీ, చాలా ప్రొటెక్టెడ్గా పెరిగిన వాళ్ళలో కానీ, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడ ఎక్స్పోజ్ కాని వాటిల్లో చిన్న పెరుగు తిన్నా కానీ ఇమ్మీడియట్గా రియాక్షన్స్ రావటం. ఏదైనా మనం కనీసం కోకోనట్ వాటర్ కానీ కోకోనట్ తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా జలుబు రావటం, లేనట్లయితే మనకు గ్రౌండ్ నట్స్ లేదా పల్లీలు లాంటి దాన్ని తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా రియాక్షన్స్ రావటం, దగ్గు రావటం, లేకుంటే ఒళ్ళంతా దురదలు రావటం, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే చర్మం పైన ఒక ర్యాషెస్ లాగా వచ్చేసి పెద్దగా స్టిచ్ పడిపోతూ ఉంటాయి. ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు మంట, దురద, వేడిగా అనిపించటం, అసలు తట్టుకోలేని పొజిషన్లో పేషెంట్ ఉంటూ ఉంటాడు. ఒకవేళ ఫేసెస్గా వచ్చినట్లయితే ఎవరైనా కొట్టారా లేకపోతే ఏమైనా దెబ్బ తాకిందా అన్నంత రియాక్షన్స్ కనబడుతూ ఉంటాయి. సో ఇవి ఎలాగే ముదిరిపోతుంటే అది ఇంకా కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే మనం మెడిసిన్ తీసుకొని బాడీని బ్యాలెన్స్ చేసుకోగలిగి ఏ ఆహార అలవాట్లు మానుకుంటే మనం బెటర్గా అవుతామో తెలుసుకొని అవి మానుకుంటూ మెడిసిన్ తీసుకొని తగ్గించుకోవటం, మళ్ళీ అవి తిన్న తర్వాత కూడా రియాక్షన్ రాకుండా ఉండేటట్టుగా మనం సెట్ చేసుకోవటం. ఈ 3 మెథడాలజీ మనం చేయాలండి. నెక్స్ట్ కాల్ రండి. శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారు. శ్రీనివాస్ కుమార్ గారు, హలో. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారికి. సూరజ్ కుమార్ సార్, నేను సూరజ్ చెప్పండి. చెప్పు శివ. నమస్కారం సార్. నమస్తే, చెప్పు సార్. ఏంటి సార్ ప్రాబ్లం సార్? జరుగు బాగుంది. ఓకే సార్ ముగ్గురు వాటర్ వస్తుంది, ముగ్గురు వాటర్ బాగా వస్తుంది ముగ్గులకి. ఓకే వాటర్ బాగా వస్తుంది సార్. మళ్ళీ కళ్ళకి నీళ్ళు అవుతుంది సార్, కళ్ళకి వాటర్ వస్తుంది కళ్ళకి. ఓకే బాగా జలుగు బాగుంటుంది సార్, విభాగం జలుగు వస్తుంది. అదే అర్థమైంది. ఏం చేస్తుంటారు మీరు? సార్ కిరాణా షాప్. ఓకే ఓకే ఓకే. అది రోడ్డుకు డస్ట్ ఎక్కువగా వస్తుంటుంది మీకు? సార్ డస్ట్ తక్కువ ఉంటుంది సార్, బాగా తక్కువ ఉంటుంది, డస్ట్ తక్కువ ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా ఆల్రెడీ అలర్జీ, సైనసైటిస్ కానీ, తుమ్ములు కానీ, ఆస్తమా కానీ? సో మీకే వచ్చింది అంటారు అయితే. సరే శివ, నేనేం చెప్తానంటే ఈ మెడిసిన్స్ మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఇది అలర్జిక్ రైనైటిస్, ఇంకా సైనసైటిస్కి వెళ్ళలేదు. ఎందుకంటే సైనసైటిస్ వెళ్ళినట్టు అది ముక్కు బ్లాకేజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా అలర్జిక్ రైనైటిస్లో ఉన్నప్పుడు ఏంటంటే ముక్కు కారిపోతూ ఉంటుంది, ఖర్చులు తడిచిపోతూ ఉంటాయి, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. పొద్దున్న లేవగానే ఒక 10-20 తుమ్ములు తుమ్మటం, మళ్ళీ అవపవన ఇది అవ్వడం, ఏదైనా వేడి నుంచి చల్లకి వచ్చినా, చల్ల నుంచి వేడికి వచ్చినప్పుడు కూడా తుమ్ములు ఎక్కువ రావడం, ముక్కు కారటం, ముక్కు దిబ్బడం లాంటి లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి. వీటికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టయితే ఈజీగా రికవర్ అవుతారు. ఎందుకంటే మీ ఉన్న ఏరియాలో కూడా ఎక్కడ కూడా డస్ట్ ఏరియాస్ కానీ లేకపోతే పడని కానీ పెద్దగా ఉన్నట్టు లేవు. సో మీరు హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నట్లయితే త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ మళ్ళీ ఎప్పటికీ కూడా ఇబ్బంది రాదు. అంటే ఇవి తీసుకున్న తర్వాత జీవితంలో మళ్ళీ తుమ్ములు రావా అలా కాదు, వచ్చినా ఒక 1-2 తుమ్ములలో అది క్లియర్ అయిపోతుంది తప్ప అది కంటిన్యూస్గా 10-20 తుమ్ములు తిమ్మటం అలా అవటం అనేది ఉండదు. అండ్ డెఫినెట్గా మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మిగతా డిసీజెస్ కూడా ఎంత ఈజీగా రావు. ఎందుకంటే ఒకసారి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత బాడీ చాలా స్ట్రాంగ్గా రెడీ అవుతుంది. ఈ ఎలర్జీసే కాకుండా ఈవెన్ చిన్న జ్వరాలు, దగ్గులు, తుమ్ములు కూడా చాలా మటుకు కంట్రోల్ అయిపోతుంది హోమియోపతి మెడిసిన్ వాడినట్లయితే. రవి గారు, మనం చూస్తే ఈ రీసెంట్ టైమ్స్లో అంటే హెల్త్ పట్ల కాన్షియస్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడంలో భాగంగా తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కావచ్చు, లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా అందరూ చేసుకుంటూ ఉన్నారు. బట్ వాట్ ఈస్ ద రైట్ వే అనేది చాలా మందికి కూడా తెలియట్లేదు. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇప్పుడున్నటువంటి హరీబరీ లైఫ్లో ఫుడ్ హ్యాబిట్స్ త్రూ ఎలా చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే దీంట్లో ఎలా ఉందంటే అమ్మా, బేసిక్గా మీరు ఎప్పుడైనా సరే మీ బాడీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అదే మీ డైట్. ఒక 20 మంది వాడారు కాబట్టి మీకు బాగుంటుంది అనే భ్రమలో మీరు ఉండకండి. మీరు ఎప్పుడైనా సరే ఒక మాస్టర్ హెల్త్ చెకప్ లాంటిది చేసుకొని మీ వైటమిన్ B12, B3 ప్లస్ వైటమిన్ D3 కానీ, కాల్షియం కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, బ్లడ్ కానీ,
ఐరన్ లెవెల్స్ కానీ ఎలా ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. లివరు కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి చూసుకొని అసలు ఎందులో డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎక్కడ నాకు తక్కువగా ఉంది, దాన్ని బట్టి మీ డైట్ ప్లానింగ్ చేసుకోవడం చాలా అవసరం. రెండోది తినడం అంటే నాన్ వెజ్ తినడం అని కాదు. చాలా మటుకు ఉన్న అపోహ ఏంటంటే బలంగా తినడం అంటే నాన్ వెజ్ తింటాం, బలంగా తినడం అంటే ఆయిల్ ఫుడ్ తింటాం, బలంగా తినడం అంటే ఎక్కువ మొత్తంలో డ్రై ఫ్రూట్స్ తినడం అన్న భ్రమలో ఉంటుంటారు. అది నిజం కాదండి. అవన్నీ వేస్ట్. మీకు బాడీకి ఏది అవసరమో, సపోజ్ మీకు కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, అవుట్ ఆఫ్ 10.5 మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీకు ఆల్రెడీ 9.5 10 ఉందనుకోండి. అంతకుమించి మీరు మళ్ళీ ఎగ్స్ కానీ మిల్క్ కానీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా కాల్షియం లెవెల్స్ హెవీగా అవుతాయి. దాంతో ఏమవుతుంది సైడ్ ఎఫెక్ట్గా ఇమీడియట్గా మీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం కానీ, లేకపోతే మళ్ళీ ఇంకేదైనా ఇబ్బంది రావడం కానీ, బోనీ లెవెల్లో చేంజెస్ రావడం కానీ జరుగుతుంది. కాబట్టి గుడ్డిగా మల్టీవైటమిన్లు వాడటం కానీ, లేకపోతే గుడ్డిగా డ్రై ఫ్రూట్స్ వాడటం కానీ, ఎవరో ఏదో చెప్పారని చెప్పి చూసుకోవడం కానీ చేయొద్దు. మీ లెవెల్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఏది తక్కువగా ఉంది దాన్ని బట్టి మీ డైటింగ్ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీకు B12 ఎక్కువ కావాలి, B12 ఎక్కువ కావాలంటే మీకు నాన్ వెజ్ తింటే ఉంటుంది. కానీ మీకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందనుకోండి, మీ నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల వచ్చే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది తప్ప B12 తిన్న ఈ నాన్ వెజ్ తిని B12 పెంచుకోవడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో దీన్ని మనం సమతుల్యమైన బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇది ఖచ్చితంగా ఒక డాక్టరు డైటీషియన్ మీకు సజెస్ట్ చేయగలరు తప్ప మీరు ఎక్కడ కూడా ఒకటి చూసి మౌఖికంగా ఏదో చెప్పారని దాన్ని బుడ్డిగా మాత్రం ఫాలో అవ్వద్దు. నెక్స్ట్ కాలర్ రూప గారు ఉన్నారండి. రూప గారు మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ రవి గారు ఉన్నారు. హలో హలో రూప గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పమ్మా. అదే ఇది ఊపిరి తీస్తుంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఆవేశంగా వస్తుంది సార్. ఊపిరి తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే. అంటే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ముక్కు నుంచి జలుబు చేసి అస్తమానం జలుబు చేస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్. మెడిసిన్స్ అది రాశారు, స్టార్టింగ్ లో తగ్గింది. ఇప్పుడు ఏమించి మళ్ళీ ఎక్కువ కఫము నొరగలాగా వస్తుంది అనమాట, జిగురుగా కఫము వస్తుంది. ఓకే. ఊపిరి కొద్దిగా చేస్తుంటే ఆవేశంలాగా వచ్చేస్తుంది, తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. ఓకే. వస్తుంది సార్ చేస్తుంటే. అదే అర్థమైందమ్మా. అంటే బేసిక్గా ఏమైందంటే దీన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో ఏమవుతుందంటే మనం ముక్కు కానీ అప్పర్ గొంతు వరకు కానీ బాగా మట్టుకు ఇన్ఫెక్షన్ అవ్వటం, లేదా ట్రాకియాలో కొంతవరకు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఎక్కువ మ్యూకస్ సిక్రీట్ అయిపోయి అది మనకు గమ్ములాగా బంక్లాగా లేకపోతే ఉమ్ముతుంటే అది ఈజీగా రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి మీరు యాంటీబయాటిక్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా అది టెంపరీగా మీకు రిలీఫ్ ఇస్తుంది తప్ప అది కంప్లీట్గా మీకు తగ్గే అవకాశం తక్కువ. అలా కాకుండా నాకు ఎప్పటికీ రాకుండా ఉండాలి అంటే మాత్రం హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీరు ప్రాపర్గా తీసుకున్నట్లయితే, దాన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లం చాలా మటుకు రికవర్ అయ్యే అవకాశం ఉంది. అంతవరకు మీరు స్వీట్స్ కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ కానీ, లేకపోతే పుల్లటి అంటే పులుపు వస్తువులు, టమాటో తప్ప ఏ వస్తువు కూడా మీరు ఎక్కువ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అండ్ సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. మీ ప్రాబ్లం అనేది 100% రికవర్ అయిపోతుంది. అలానే ఈ సైనసైటిస్ అంటే ఏంటండి, ఇది ఎన్ని రకాలు ఉంటుంది? సైనసైటిస్ అంటే డిసీజ్ పరంగా తీసుకున్నట్లయితే 2 రకాలండి, క్రానిక్ సైనసైటిస్ అండ్ అక్యూట్ సైనసైటిస్. అలా కాకుండా మనం స్పేషియస్గా తీసుకున్నట్లయితే మన ప్లేసెస్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిలర్ సైనసైటిస్, ఇథమడల్ సైనసైటిస్, స్పీనాయిడ్ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్. ఏ సైనస్ బ్లాకర్స్లలో మీకు అది పస్సు కానీ, లేకుండా మ్యూకస్ కానీ, స్టికీ థింగ్ కానీ అక్యుములేట్ అయిపోయి ఉన్నట్లయితే దానివల్ల ఇబ్బందులు మనకు ఎదురవుతుంటాయి. మీకు సైనస్ ఉందా లేదా తెలుసుకోవడానికి ముఖ్యంగా 3 కండిషన్స్ మీకు అప్లై అవుతున్నాయి చూసుకోండి. ఒకటి ముక్కు దిబ్బడ. మీరు పడుకున్నప్పుడు ఒక సైడ్ బ్లాక్ అవటమా, రెండో సైడ్ బ్లాక్ అవటమా, 2 బ్లాక్ అవటమా మనకు తెలియదు, అది పట్టేస్తూ ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తల భారంగా అనిపించడం, ఒక చిన్నగా లైట్ ఫీవర్ లోపల ఒంట్లో కంటిన్యూ అవటం అనేది చాలా అవటం. 3వది ఏంటంటే మనకు ఎంతసేపు అవుతున్నా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే గొంతులో ఏదో దిగుతున్నట్టు కానీ ఎప్పటికి అనిపించుకోవటం, ఎప్పుడు గొంతును సవరించుకుంటూ ఉండటం, మీ గొంతు యొక్క వాయిస్ లేకపోతే మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు వచ్చే విధానం మీకు గంభీరంగా మారిపోతూ ఉంటుంది. మీ వాయిస్ లాగా ఉండదు, ఒక ఏదో ముద్దలాగా రావటం, లోపల నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది. అండ్ ముందుకు వంగినప్పుడు బాగా ఏదో వాటర్ మొత్తం దిగిపోతున్నట్టుగా, లాగుతున్నట్టుగా, హెడేక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి 3 నుంచి 4 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. దీంతో మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు మీకు సైనసైటిస్ వచ్చిందని. మీకు కన్ఫర్మేషన్ కోసం ఎక్స్రే తీసుకోవాలి తప్ప ఇది నాకు ఉండకపోవచ్చు అన్న భ్రమలో మీరు ఉండొద్దు. అది 100% సైనస్కి వెళ్తుంది. సైనస్ ఒకవేళ ముదిరిపోయినట్లయితే, క్రానిక్ అయినట్లయితే మనకు ఎగ్జాక్ట్గా బ్రెయిన్ లెవెల్కి కూడా మనకు ఓన్లీ కొంత డిస్టెన్స్లోనే బ్రెయిన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువైపోద్ది, మళ్ళీ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. దాంతో మళ్ళీ మీరు చిన్న
మెడిసిన్తో క్లియర్ అయ్యే విషయాన్ని కాంప్లికేటెడ్ సర్జరీ వరకు తెచ్చుకొని తలపైకి అంటే ప్రాణం పైకి మీరు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. సో సైనసైటిస్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి అండ్ జాగ్రత్తగా మెడిసిన్స్ తీసుకొని దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జీవించడం అంటే కంఫర్టబుల్గా జీవించడం తప్ప కాంప్రమైజ్ జీవితం అంటూ ఉండదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాలర్ ఎలిజబెత్ గారు ఉన్నారు. ఎలిజబెత్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో, నమస్తే సార్. నమస్కారం ఎలిజబెత్ గారు, చెప్పండి. మా అబ్బాయికి 12 సంవత్సరాలు బాబు సార్. ఎప్పుడు సంవత్సరం నుంచి చల్లకాలమైన ఎండాకాలమైన చీదుతూనే ఉంటాడు సార్. ఓకే, జలుబు వస్తూనే ఉంటుంది సార్. కచ్చిపు నానబెడుతుంటారు సార్. ఓకే, మీరేమవుతారు? మీ అబ్బాయా? మా అబ్బాయి సార్. మీ అబ్బాయా? ఓకే. ఆయన తినడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడా? మరి స్వీట్స్, చాక్లెట్స్, చల్లటివన్నీ మానేశాడా? తీసుకుంటాడు సార్. ఐస్ క్రీములు తింటాడు, చాక్లెట్లు తింటాడు. ఓకే, అన్ని తింటుంటే మరి వస్తుంది కదమ్మా. సార్ సో ముందు అవి మానిపించండి. దాన్ని మనం అంటాం అలర్జిక్ సైనసైటిస్ అంటాము. దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఇంకా సైనసైటిస్కి వెళ్ళలేదు కానీ ఎలర్జీ లెవెల్స్లో రైనైటిస్ లెవెల్లోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా మన మందులు కరెక్ట్గా వాడుకున్నట్లయితే ఏమవుతుందంటే అబ్బాయికి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగిపోయి ఆ ముక్కులో నుంచి కారటం కానీ, లేకపోతే ఆ జలుబు కానీ, రెడ్నెస్ కానీ, లేకపోతే తుమ్ములు కానీ, ముక్కు దిబ్బడ కానీ ఇవన్నీ క్లియర్ అయిపోతాయమ్మా. కాకపోతే మనం ఏదైనా మెడిసిన్ తీసుకొని ఏ సిస్టమ్ మెడిసిన్ అయితే తీసుకున్నా పర్లేదు కానీ డైట్ రిస్ట్రిక్షన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఒక సైడ్ మేము డిసీజ్ని తీయాలని ప్రయత్నం చేస్తుంటే మీరు మిగతా అన్ని తిని ఎక్కువ దాన్ని డిసీజ్ని ఎక్కువ చేసినట్లయితే, రోగాన్ని ఎక్కువ చేసినట్లయితే అది ఎలా తగ్గుద్దో చెప్పండి మీరే. సో చిన్నపిల్లడు కాబట్టి వాడు ఇంకా చదువుకోవాలి కాబట్టి సో వాడికి మీరు అవన్నీ అవాయిడ్ చేసి హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేయించమ్మా ఎలిజబెత్. డెఫినెట్గా మీ అబ్బాయికి రికవర్ అయిపోతుంది. నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు ఉన్నారండి. సుబ్బారావు గారు, హలో. నమస్కారం అండి. నమస్కారం సుబ్బారావు గారు. నాకు 75 సంవత్సరాల వయసులో ఉన్నాను సార్. సార్ మధ్య ఇప్పుడు నుంచి కప్ప వస్తా ఉంటుంది గొంతులో. ప్రతిరోజు కప్ప గొంతులో కొద్దిగా వస్తా ఉంటుంది. ఓకే, అది కాండ్రకి ఎత్తుకుంటుంటే సముద్ర గిరిలా పడతా ఉంటుంది. లేకపోతే కొంచెం ఇబ్బంది. ఓకే, ఇది ఎప్పటి నుంచో నేను పెద్ద ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ గారికి చూపించాను సార్. ఏమన్నారు ఆయన? ఏమంటారంటే బ్రాంకైటిస్ స్మాల్ ఏదో అన్నా అని వచ్చింది. ఏదో స్కానింగ్ తీస్తాం, ఎంఆర్ఐ టెస్ట్ ఏదో అంటే స్కానింగ్ చేస్తారు కదా, హాస్పిటల్ వస్తాను చూడండి, అది తీయించారు. ఓకే, స్మాల్ బ్రాంకైటిస్ ప్రిన్సిపల్ టెస్ట్ అన్నారు. మందులు రాశారండి. ఓకే, వాడుతున్నాం కానీ మళ్ళీ ఈ వేసవికాలం వేడుకలు దొరికి మొత్తం మీద గొంతులోకి తీసుకున్నట్టు మళ్ళీ బయటకు వచ్చింది వీడు. ఓకే, దాంతో ముక్కు ఎప్పుడు వస్తే తుమ్ములు వస్తాయి అనుకోండి. దాంతో పెద్ద ట్రబుల్ అది గొంతులో వస్తూ ఉంటుంది అయ్యా. అదే అర్థమైంది సార్. అంటే నార్మల్గా ఏమైందంటే ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గొంతు పై భాగంలో కొంత ఇన్ఫెక్షన్ అవ్వటం, అది రిపీట్ అవ్వటం, దానివల్ల కఫం ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు అంతకుముందుగా నేను చెప్పినట్టుగా ఓన్లీ యాంటీహిస్టమిన్స్ లేకపోతే యాంటీబయాటిక్స్తో పని అవ్వదండి. శరీరంలో నార్మల్గానే మీకు ఎలర్జెన్స్ ఎక్కువ అయిపోయినాయి, దానివల్ల అక్యుములేషన్ కూడా ఎక్కువ అవుతూ ఉంది. దీనికి ఒకటే కారణం అంటే గొంతు ఒక్కటే అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంత ఫ్రీక్వెంట్గా మీకు వస్తుందంటే ఎక్కడైనా మీకు ఇంటర్నల్గా మ్యాక్సిలరీ సైనసో లేకపోతే ఇథమాడిల్ సైనసో ఎక్కడ ఉండాలని నా డౌట్. సో ఈసారి ఏం చేద్దామంటే ఎక్స్రే పిఎన్ఎస్ అనేది కూడా ఉంటుందండి. ఎక్స్రే పిఎన్ఎస్ చేయండి. ఎంఆర్ఐలు గట్రతో పెద్ద యూజ్ ఏమి ఉండదు, అంటే ఆల్రెడీ తెలిసిన కారణం కాబట్టి. సో ఇప్పటివరకు మీరు అలోపతిక్ మెడిసిన్స్కి చాలా ఆప్షన్ ఇచ్చి చూసినారు. సో ఒక్కసారి మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ మొదలెట్టండి. డెఫినెట్గా నాకు తెలిసి రిలీఫ్ అయితే రావచ్చు. ఎందుకంటే మీ వాయిస్ బట్టి కానీ దీన్ని బట్టి చూసినట్లయితే మీ యొక్క హెల్త్ కానీ అంటే హెల్త్ పట్ల అవేర్నెస్ కానీ లేకపోతే మీ యొక్క ఫిజికల్ స్టెమినా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు మొదలు పెట్టండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పటి వరకు మళ్ళీ చెప్తున్నాను, పులుపు, స్వీట్స్, చల్లవి ఈ 3 అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కాల్ రండి. శ్రీ లక్ష్మీ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు, మీ సమస్య చెప్పండి అమ్మా. నమస్తే మేడం. చెప్పమ్మా దుర్గ. మా పాపకి 10 years అండి. ఓకేనమ్మా. అంటే మార్నింగ్ లేవగానే ఒక 10 to 8 మామూలుగా తుమ్ములు వరుసగా వచ్చేస్తున్నాయి. ఓకే, పాపకు కొంచెం నీరు లాగా కూడా ముక్కులో నుంచి వస్తుందండి. ఓకే, అంటే ఆల్రెడీ నేను ఎయిమ్స్ లో చూపించాను. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే నాన్ టాబ్లెట్స్ రాసిచ్చారు, దీనికి క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ లేవండి, ఓకే, మీరు కేర్ తీసుకోవాలి పాపని అన్నారు. అంటే సీజన్ వైజ్ కూడా కాదండి,
పాపకి సమ్మర్ లో గానీ వింటర్ లో గానీ ఎలాగైనా మార్నింగ్ లేవగానే తుమ్ములు వస్తున్నాయండి. ఓకేనమ్మా, ఏమైనా సొల్యూషన్? డెఫినెట్గా ఉందమ్మా. అక్కడ తగ్గదని చెప్పారు కానీ నేను 100% మీకు గ్యారంటీగా చెప్తాను, ఇది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లప్పుడే మనం చూపిస్తున్నాం కాబట్టి 100% ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం చాలా ఈజీ. మీరు ఒక 6 months to 8 months హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ అసలు సీజన్తో సంబంధం లేకుండా ఎట్లయితే ఇప్పుడు తుమ్ములు వస్తున్నాయో రేపు ఏ సీజన్ ఉన్నా సరే ఎటువంటి తుమ్ములు రాకుండా ఉంటుంది అమ్మాయికి. చిన్న వయసులో ఉంది కాబట్టి ఎర్లీగా మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది, నాకు ఎటువంటి డౌట్ లేదు, సాల్వ్ అయిపోతుందమ్మా. అప్పటి వరకు నేను చెప్పినట్టుగా ఫుడ్ రిస్ట్రిక్షన్ అది ఫాలో చేసుకుంటూ అమ్మాయి రూమ్లో మాత్రం కొంచెం డస్ట్ ఎక్కువ లేకుంటే ఎప్పటికప్పుడుగా దుప్పట్లు కానీ దిండ్లు దుప్పట్లు కానీ కరెక్ట్గా వాష్ చేసి పెట్టడం, ఆమె వేసుకున్న దుప్పట్లు డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే డస్ట్ పట్టకుండా ఉండేటట్టు మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇంట్లో బూజు లాంటివి మాత్రం వద్దు, ఎందుకంటే ఇవి చాలా మట్టుకి ఎలర్జీస్ని పెంచే ప్రయత్నం చేస్తుంటాయి. కొంతవరకు ఫిష్ కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుందమ్మా. నెక్స్ట్ రాజారెడ్డి గారు ఉన్నారు. రాజారెడ్డి గారు నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం రాజారెడ్డి గారు, చెప్పండి సార్. నేను సార్ నాకు ఎప్పటికీ రోజు కూడా తుమ్ములు బాగా వస్తున్నాయి, ముక్కు గారుతుంది, ఒకటే కాలుడు గారుతుంది. తర్వాత నైట్ లో కూడా ఈ ముక్కు ఇటు నుంచి వస్తా ఉంటది, తర్వాత అటు వస్తా ఉంటది. తర్వాత ఎప్పుడు తుమ్ములు, తర్వాత ఈ విధంగా నీరు కారడం జరుగుతుంది సార్, ముక్కు నీరు కారడం జరుగుతుంది. పరిష్కారం ఎట్లా కలవాలనుకుంటున్నా సార్ డాక్టర్ గారు. మీరు ఎక్కడ ఉంటారు? జమ్మికుంట, కరీంనగర్ డిస్ట్రిక్ట్. సరేనండి, అక్కడ నంబర్కి మీకు కాల్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. బేసిక్ ఏంటంటే రాజరెడ్డి ఇది క్లియర్ కట్గా సివియర్ అలర్జిక్ రైనైటిస్లో ఉందండి, సివియర్గా ఉంది. ఎందుకంటే మీకు ఏ సీజన్ మారినా, వెదర్ మారినా, తినడం లేదా ఫుడ్ మారినా, వాటర్ మారినా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినా సరే మీకు రియాక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఇలాంటి కేసెస్లో మనం చాలా జాగ్రత్త పడి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా మనకు తిమ్ములు కానీ ఇవన్నీ కవర్ అయిపోతాయి. రెండోది, నా మెడిసిన్ ఉన్నప్పుడు తగ్గడం కంటే మెడిసిన్ ఆపరేషన్ సరే మళ్ళీ ఎప్పటికీ రాకుండా ఉండాలి, అది ఫస్ట్ ప్రైమరీ యాక్షన్. కాబట్టి కొన్ని డైట్లో మేము మార్పులు చెప్తాం, ఆహార అలవాట్లు మార్పులు చెప్తాం, ఆ భోజనాలు ఏం తినాలా ఏం తినొద్దు అవన్నీ చెప్తాం. దాని ప్రకారం పర్ఫెక్ట్గా మీరు ఫాలో చేసుకొని ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే ఇది తగ్గదన్న వాళ్ళందరూ కూడా మీరు ఆశ్చర్యపోయేలాగా మీ ప్రాబ్లం 100% తగ్గిపోతుందండి. నెక్స్ట్ కాలర్ శ్రీచరణ్ గారు ఉన్నారు. శ్రీచరణ్ గారు, హలో. హలో, చెప్పండి మీ సమస్య డాక్టర్ గారికి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం చరణ్ గారు, చెప్పండి సార్. సార్ నాకు విపరీతంగా జలుబు చేస్తుంది సార్. ఓకే, వయసు ఏమో 26 అండి. ఎప్పుడు నాకు ఇప్పుడు జలుబు చేస్తుంది, ఇంట్లో ఏదైనా వంట చేసినా సరే ఎక్కువ తుమ్ములు అనేది ఎక్కువ అవుతుంది సార్. త్వరగా అనేది తగ్గట్లే, ఏ చిన్న స్మెల్ వచ్చినా సరే నాకు ఇమీడియట్లీగా తుమ్ములు వచ్చేస్తాయండి. ఈవెన్ తాలింపుల స్మెల్ అయినా సరే మీకు కొట్టేస్తుందండి? అవునండి, ఎక్కువ తుమ్ములు వస్తాయి సార్. ఓకే ఓకే ఓకే. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందండి ఇలా? లేదు సార్, ఎవరికి లేదు, నా ఒక్కడికే ఉంది. మీరు ఏమన్నా మార్కెటింగ్ కానీ లేకుంటే బిజినెస్ లాంటిది ఏమైనా చేస్తున్నారా? లేదండి. ఏం చేస్తుంటారు మీరు? ఫార్మర్ అండి ప్రజెంట్. ఫార్మర్ ఉండింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు ఇలా? ఒక 7-8 సంవత్సరాల నుంచి వస్తుంది సార్ ఇలాగే. ఓకే, ఇది ఏమైందంటే మామూలుగా మొదలవటైతే మొదలైంది, కాకపోతే ఇది బాగా సెన్సిటివ్ రియాక్షన్స్కి వెళ్ళిపోయిందండి. ఈవెన్ స్ట్రాంగ్ స్మెల్స్ కానీ, తాలింపులు కానీ, లేకపోతే గాలి మొహానికి కొట్టినా కానీ, కొత్త వ్యవసాయానికి పొలాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే గాలి బట్టి కానీ తుమ్ములు ఎక్కువ అవుతున్నాయంటే మీ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ చాలా డౌన్ అయిపోయింది. అండ్ ఈయోసినోఫిల్ యొక్క రియాక్షన్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే ఐజీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం బ్లడ్ టెస్ట్ చేసినా కూడా అర్థమవుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఫస్ట్ ఐజీ లెవెల్స్ని మనం కంట్రోల్ చేస్తూ మీ ఎలర్జిక్ లక్షణాలు మనం కవర్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావచ్చు. కాకపోతే మీ సహకారంలో ఇది చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు కూడా ఒక 50% కమిట్మెంట్, హోమియోపతి డాక్టర్స్ కూడా ఒక 50% కమిట్మెంట్ ఇవ్వండి. డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దీని విషయాలు మాత్రం మీరు తొందరపడద్దు. ఒక 6 నెలల నుంచి ఒక 10 నెలల వరకు మీరు టైం ఇవ్వగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడే జూన్ మొదలవుతుంది కాబట్టి మనం డిసెంబర్, జనవరి వరకు కూడా మళ్ళీ మొత్తం చల్లదనంకు సంబంధించిన ఎన్విరాన్మెంటే ఉంటుంది, వాతావరణం కూడా గట్టిగా మారుతుంటుంది. కాబట్టి కొంచెం స్లో ఎక్స్పెక్టేషన్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా రికవర్ అవుతుంది. నాకు తెలిసి అయితే మీ కేసు మట్టికి 90 to 95% ఖచ్చితంగా తగ్గాలి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ శ్రీను గారు అండి, భద్రాచలం నుంచి. శ్రీను గారు, సార్ నమస్తే సార్. చెప్పు శ్రీను. సార్ మా మిస్సెస్ కి 39 సార్ వయసు. ఓకే. మామూలుగా వాతావరణం ఇలాగా చల్లబడి ఉన్నా కానీ, చలికాలం కానీ బాగా జలుబు, ముక్కు పంటి కారడం, ప్లస్ దగ్గు ఇలా వస్తుంది సార్.
ఓకే. ముందు ఒక సర్జరీ కూడా చేపించినా కూడా సేమ్ అలాగే వస్తుంది. ఈ ముక్కులో కండరాలు పెరిగినాయని చేశారు ఆపరేషన్. ఓకే. చేసినా కూడా మళ్ళీ అలాగే ఉంది సార్. దాని ట్రీట్మెంట్ ఏమన్నా ఉందంట? సీను, అసలు ఏమైందంటే బేసిక్గా అలర్జీస్ వల్ల అడినైడ్స్ కానీ పాలిప్స్ కానీ ముక్కులో రావటం, దానివల్ల శ్వాసకి ఇబ్బంది అయిండొచ్చు. అది మాట వాస్తవం. సర్జరీ ఓకే, అది చేయకుండా ఉండాల్సింది, బట్ చేసేసాము. దానివల్ల ముక్కు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా అయింది తప్ప మీ శరీరంలో ఉన్న ఎలర్జీస్ పోలే. ఆ శరీరం ఎలర్జీస్ పోనంత వరకు మళ్ళీ అడినైటిస్ పాలిప్స్ అని మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇలాగే తుమ్ములు, దగ్గు, జలుబు లాంటివి మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది తప్ప అది రిజల్ట్ కాదు. సో సొల్యూషన్ ఎప్పుడైనా సరే సర్జరీ అనేది 100% సొల్యూషన్ కాదు. దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీరు తీసుకున్నట్లయితే, నేను మొదటి నుంచి కూడా చెప్తుంది అదే, మీ ఎలర్జీస్ ఏవైతే పెరిగి ఉన్నాయో, ఐజీ లెవెల్స్ ఏవైతే పెరిగి ఉన్నాయో అవి నార్మల్కి తేయగలిగితేనే మనం పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ ఇవ్వగలం. అలా నార్మల్ని లేదా సమతుల్యతని లేదా బ్యాలెన్స్ని మనం తేయగలిగే కెపాసిటీ హోమియోపతిక్ మెడిసిన్స్గా ఉన్నాయి. కాబట్టి ఇది తగ్గిందంటే మళ్ళీ జీవితంలో రాదు అనే గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. సో మీరు దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. దాదాపుగా ఈ ప్రాబ్లాన్ని మనం రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు. అలర్జీ సైనసైటిస్ కి హోమియో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండి. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.